హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. వీ హ్యావ్ విత్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ గారు ఉన్నారు. హ్యాపీ బర్త్డే అన్న. హలో హలో. చాలా స్పెషల్గా అనిపిస్తుంది మీ బర్త్డే. యాక్చువల్గా సెలబ్రిటీస్ అందరూ కూడా బర్త్డే అంటే ఫ్యాన్స్ అసోసియేషన్, ఫ్యాన్స్ మధ్య సెలబ్రేషన్ ఇట్లా ఉంటుంది. మీరు ఈసారి కొత్తగా ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఏంటి రీజన్ బిహైండ్? ఎప్పటి నుంచో సేవా కార్యక్రమాలు చేయాలని మాకు ఇది ఉంది, చేస్తూనే ఉన్నాం. సో దానికి ఒక ప్లాట్ఫామ్ చేయాలి అండ్ దాన్ని ఒక ఆర్గనైజింగ్ స్ట్రక్చర్ చేయాలని చెప్పి మా వైఫ్ మోనికా గారు షీ పుట్ ఇట్ టుగెదర్ అండ్ నాకు బర్త్డే గిఫ్ట్గా అండ్ దీన్ని ఎలా ధైర్య సేన అని ఎందుకు పెట్టామంటే మా పిల్లల పేర్లు ఎందుకు పెట్టామంటే ఆ బాధ్యత భయం దాని పట్ల ఉంటుందని చెప్పి అండ్ నా ఇద్దరు పిల్లలాగే దీన్ని మూడో బిడ్డలాగా దీన్ని పెంచుదామని ఒక పెద్దగా చేసి ఒక లక్షలాది మందికి ఇది ఒక ప్లాట్ఫామ్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నామండి. అంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినా వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటారు. మీకు ఈ ట్రస్ట్ స్టార్ట్ చేయడానికి మీకు కనిపించిన ఇన్సిడెంట్స్, మిమ్మల్ని కదిలించిన ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయి? లాట్ అండి అండ్ ఇంక్లూడింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ లైక్ యూట్యూబర్స్ కానీ జర్నలిస్టులు కానీ అండ్ ఎవరైనా ఒక ఇష్యూని ఏదైనా పాయింట్అవుట్ చేస్తే వాళ్ళకి బెదిరింపు కాల్లు, స్ట్రైక్లు, డైరెక్ట్గా వాళ్ళు పొట్ట మీద కొట్టడాలు ఇవి చేస్తున్నారు. సో వాళ్ళు కొన్నిసార్లు కొంతమంది రియాక్ట్ అవుతారు, కొంతమంది రియాక్ట్ అవ్వలేరు. లైక్ ఐ సెడ్, నేను సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కాదు. ప్రతి ఇష్యూ మీద స్పందించేదానికి నాకంటూ ఒక బ్యాండ్ విత్ ఉంది, నాకంటూ ఒక జీవితం ఉంది. దాన్ని చూసుకుంటూ ఇది చూసుకోవాలి. సో ఇండివిజువల్గా ఉంటే ఇది జరిగే పని కాదు. అందుకే ఒక ట్రస్ట్ ఫామ్ చేసి ఒక గ్రూప్ ఆఫ్ వాయిస్ ఉన్నాయి, మేము ఉన్నా లేకపోయినా ఆ ట్రస్ట్ మాత్రం జనాలను నడిపించుకొని ముందుకు తీసుకెళ్ళాలి. అండ్ దట్స్ హౌ వి డిజైనింగ్ ఇట్. మౌనిక గారు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీలో వచ్చిన చేంజెస్ ఏంటి? అది మీరే చెప్పాలి, మీకే తెలిసిన ఆలోచన చేంజెస్ అండి. థ్యాంక్ యూ. మీరు నాన్నగారు మూవీ ఏదైనా రీమేక్ చేయాలంటే ఏ మూవీ రీమేక్? ఛాలెంజింగ్ అంటే ఎం ధర్మరాజు ఎంఏ, ఓకే. బట్ ఆశే కానీ దాన్ని టచ్ కూడా చేయలేం. అండ్ ఆయన ఆయన యాక్టింగ్కి కాలి కొట్టుకుని సరిపోదు. సో అండ్ ఇంకా మీ బర్త్డేతో పాటు జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే కూడా ఉంది. సో మీకు ఏదైనా ఎన్టీఆర్తో ఒక మెమరీ బర్త్డే సెలబ్రేషన్? చాలా ఉన్నాయండి. సో చెప్పుకుంటూ పోతే ఆగదు. థ్యాంక్ నాన్నగారి డైలాగ్ ఏదైనా మా ఆడియన్స్ కోసం మీ నోట్? రూటే సపరేట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.